కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను తప్పు మాట్లాడలేదు, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను క్షమాపణ చెప్పాల్సిన పని లేదు, నేను క్షమాపణ చెప్పను అని తెగేసి చెప్తున్నారు. సో కోర్టు చెప్పినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి భాషా వివాదంపై క్షమాపణ చెప్పేది లేదని అంటున్నారు. తాను ఏ తప్పు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్, శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితమే కర్ణాటక హైకోర్టు ఏ విధంగా తమిళ నుంచి కన్నడ భాష పుట్టిందనే దాని మీద ఎలాంటి ఆధారాలతో వ్యాఖ్యలు చేశారనే దాని మీద ప్రశ్నించింది. అట్లాగే ఒక క్షమాపణ చెబితే సద్దుమణిగే అంశాన్ని ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించడం జరిగింది. దీని మీద కమల్ హాసన్ ఏ విధంగా స్పందిస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కమల్ హాసన్ గతంలో చెప్పినట్టుగానే తాను ఎలాంటి పొరపాటు లేదని, తాను చేయని తప్పుకు క్షమాపణ ఎందుకు చెప్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన అనేది కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా కూడా ఈ ఆందోళన అనేది కొనసాగుతున్నాయి. కమల్ హాసన్ డబ్ లైఫ్ సినిమా ప్రమోషన్ లో కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి సాధారణ ప్రజల నుంచి కూడా సీఎం స్థాయి వరకు కూడా దీని మీద తీవ్రంగా స్పందిస్తూ వచ్చారు. ఇటు డబ్ లైఫ్ సినిమాను కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుమతించేది లేదంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక హైకోర్టును కమల్ హాసన్ ఆశ్రయించారు. ఆయన గత 2 రోజుల ముందు కూడా పిటిషన్ దాఖలు చేశారు. సినిమా అనుమతికి అనుమతి ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇవాళ దానికి సంబంధించి విచారణ చేపట్టారు. విచారణ చేపట్టగా కూడా ఈ క్షమాపణ చేస్తే సదుమతి అంశాన్ని ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారని కూడా చెప్పడం, మరోసారి కూడా తాను ఈ అంశం తగ్గనని చెప్పి తాను తప్పు చేయలేదని చెప్పి కూడా చెప్తూ కొనసాగుతుంది. రైట్ రిత్విక్, థ్యాంక్ యూ.